పాక్కు తడాకా చూపిస్తాం, అక్కడి నుంచి తూటా పేలితే ఇక్కడ నుంచి మిసైల్ పైకి లేస్తుంది. ప్రధాని మోడీ హెచ్చరిక. తాజా పరిస్థితులపై హై లెవెల్ డిఫెన్స్ మీటింగ్. ఆపరేషన్ సింధూర్ ఇంతటితో ముగిసిపోలేదు. పాక్ మళ్ళీ దాడి చేస్తే అంతకు రెట్టింపు మూల్యం తప్పదు. సింధు జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుంది. కాశ్మీర్పై ఎవరి మధ్యవర్తిత్వము అక్కర్లేదని వెల్లడి. ఇది పెద్ద మాట, మంచి మాట. అది అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్తో ఫోన్లో సంభాషణ. పీఓకోను పాక్ తిరిగివ్వడంపై తప్ప దేనికైనా చర్చలు లేవని స్పష్టీకరణ అంటూ ఒక వార్త. ఇది పీఓకో మనకు రావాల్సింది. మంచి మోకా పొడగొట్టారు. కరెక్ట్ టైం, అది కరెక్ట్ టైంలో గుద్దితే అయిపోయేది. అటు బలిచిస్తాను, ఇటు మనం కొట్టి పారేస్తే ఇటు ఆక్రమిత కాశ్మీర్ మనకు వచ్చేసి ఈ కుంపటి మళ్ళీ అట్టే మోపైంది. అది మనం ఎందుకు చేజార్చుకున్నామో మనకే అర్థం కాలే. విషయం ఏంటంటే, ఇంకొక విషయం ఏంటంటే 10 తారీఖు 7 తారీఖు కంటే ముందే 7 తారీఖు కంటే ముందే ఒక ఏది మన ఆపరేషన్ సింధూర్ చేసే కంటే ముందే 7 రోజుల ముందు అమెరికాకు సంబంధించిన వ్యక్తికి మేము ఉగ్ర శిబిరాలపై దాడులు చేయబోతున్నామని చెప్పి మన ఆయన ఇచ్చిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇచ్చినట్టు. అది ఏం జరుగుతుందో అర్థమైతలేదు అసలు. లీక్ చేసి ఎట్లా